వాహనం ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జంగారెడ్డిగూడెంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి గుడి వద్ద ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓలేటి సత్యనారాయణ హనుమాన్ విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శివాజీ మహారాజ్ హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ సాగి కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని దేశ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య ఆంజనేయ స్వామి ఆలయ ఈవో కొండలరావు, ఆర్ఎస్ఎస్ సెక్రటరీ వెంకటస్వామి, దెందులూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గుమ్మడి చైతన్య, పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైన రోజుని పురస్కరించుకొని ఈరోజు మనం హనుమాన్ శోభాయాత్రని నిర్వహిస్తున్నాం. మన జంగారెడ్డిగూడెం కేంద్రంగా మధ్య ఆంజనేయ స్వామి నుంచి టౌన్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతోంది. చుట్టుపక్కల వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. మనం శివాజీ పేరు కానీ మన హనుమాన్ అని పేరు కానీ వినంగానే మన రోమాలు ఎక్కబడుచుకుంటాయి. అలాగే ధైర్యం వస్తుంది. మనము పిల్లలకి హనుమాన్ చాలీసా ఎలాగైతే చదివించాలనుకుంటామో అలాగే మన యువకులకి శివాజీ చరిత్ర కూడా చదివించడం అంతే ముఖ్యం. ఈరోజు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని మనం మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి ఇది కూడా మన ఆస్తిగానే భావించి మనం రాబోయే తరాలకి అందించాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేసి ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి. ఆ మహా ఉత్సవం జరిగి 350 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజున ఛత్రపతి శివాజీ అభిమానులు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ కలిసి ఒక పెద్ద ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాని దృష్ట్యా కార్యక్రమానికి వచ్చి ఉన్నాము. ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ సామ్రాజ్య దినోత్సవం అనేటువంటి పేరుతోటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఒక నిజమైనటువంటి హిందూ ప్రభువు పరిపాలనలో ఉన్నట్టయితే ఏ విధంగా ధర్మబద్ధంగా దేశాన్ని పరిపాలిస్తాడు, ఏ విధమైనటువంటి మత విద్వేషము లేకుండా దేశాన్ని పరిపాలిస్తాడు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఏ విధంగా పోషిస్తాడు, దీనన్నిటికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది. కాబట్టి ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజుకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం పరాయి వాళ్ల పరిపాలనలో మగ్గిపోతున్న సందర్భంగా హిందువులలో జాగృతిని నెలకొల్పి, స్వాభిమానాన్ని నెలకొల్పి, పరాక్రమాన్ని